హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ వ్యూవర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఫోర్ స్టాక్స్ ఫ్రెండ్స్ టు ఇన్వెస్ట్ బిఫోర్ బడ్జెట్ రిలీజింగ్ ఆన్ ఫెబ్ ఫస్ట్ 2024 ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ ద వీడియో. ఓకే, ఇప్పుడు మీరు కానీ ఫస్ట్ స్టాక్ ఐఆర్సిటిసి చూసారనుకోండి. ఇప్పుడు మనకి ఐఆర్సిటిసి మ్యాక్సిమం మనకి 1 మంత్లో అరౌండ్ 10% వరకు ఇచ్చిందనమాట, 9.36%. అదే 6 మంత్స్ వరకు వెళ్ళారంటే 51% వరకు కూడా వెళ్ళింది. సో నేనేమంటానంటే మనకు బడ్జెట్ ఫిబ్రవరి 1 మనకి రైల్వేకి సంబంధించిన కూడా బడ్జెట్ కొంత అలాట్ చేస్తారు ఫ్రెండ్స్. సో నేనేమంటానంటే ఐఆర్సిటీసీకి కూడా మీరు ఒక మీ దగ్గర ఒక ₹100 ఉంటే ఒక 1 or 2 రూపీస్ లేకపోతే మ్యాక్సిమం 4 or 5 రూపీస్ వరకు మీరు ఐఆర్సిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ప్రతి ఇయర్ మనకు బడ్జెట్ అలాట్ చేసేటప్పుడు రైల్వేస్కి ఇంత, అగ్రికల్చర్ ఇంత, రెవెన్యూకి ఇంత అంత మొత్తం మనకి అలాట్ చేస్తారు. సో రైల్వే స్టాక్స్కి ఐఆర్సిటీసీకి కూడా వన్ ఆఫ్ ద స్టాక్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో బట్ డూ యువర్ ఓన్ అనాలిసిస్, డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కానీ మీరు కానీ ఐర్కాన్ స్టాక్ చూసారంటే సెకండ్ స్టాక్ రికమెండేషన్ కూడా అనకూడదు, నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూసండి. ఇప్పుడు మీరు ఐర్కాన్లో 1 మంత్ 43%, 6 మంత్స్కి 153% కూడా వెళ్ళొచ్చు. సో నేనేమంటానంటే ఇప్పుడు సేమ్ ఐఆర్సిటీసీకి చెప్పినట్టే మీ దగ్గర ₹100 ఉంటే దీనికి కూడా ఒక 2-3 రూపీస్ వరకు మీరు అలాట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి దాని తర్వాత వన్స్ ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ మనకు కానీ అమ్మేయడం కానీ స్టార్ట్ చేశారంటే ఈ స్టాక్స్ పడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సో బెస్ట్ ఐడియా ఏంటంటే మీ దగ్గర ఒక ₹100 ఉంటే ఫస్ట్ ఒక ₹2, ₹3 ఇన్వెస్ట్ చేస్తూ నెక్స్ట్ ఒక 10%, 5% పడిపోయిన తర్వాత ఇంకో ₹2-3 ఇన్వెస్ట్ నేను ₹100కి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అట్లా 10% పడిపోతున్నప్పుడు మీరు కొంత ఇన్వెస్ట్ చేయండి. అదే మీరు స్టాక్ మన టైం బాగుంది పెరుగుతూ పోతుంది అనుకోండి, వన్ స్టాక్ యాడ్ చేస్తూ పోండి. సో వన్స్ పీక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే పడుతుందో కొంత ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియా విచ్ స్టాక్ మార్కెట్ పీపుల్ యూస్ టు డూ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ఎఫ్సి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫైనాన్సింగ్ సంబంధించిన స్టాక్ రైల్వేస్లో. ఇప్పుడు మీరు చూసారండి 1 మంత్లో 74%, 6 మంత్స్లో 354% వరకు వెళ్ళొచ్చు. మొన్నే ఏదో ఆర్టికల్ చూస్తుంటే ఇది 250 కూడా వెళ్ళొచ్చు అని అంటున్నారు. సో నేనేమంటానంటే సేమ్ ₹100 కానీ ఉంటే ఒక 2-3 రూపీస్ ఐఆర్ఎఫ్సికి ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ వస్తే ₹173కి వచ్చినప్పుడు 2-3 స్టాక్స్, దాని తర్వాత 160కి వచ్చినప్పుడు 5 స్టాక్స్, 150కి వచ్చినప్పుడు ఇంకో 10 స్టాక్స్, 140కి ఇంకో 20. అట్లా మీరు పడిపోతున్నప్పుడు మనకి యూనిట్స్ యాడ్ చేసుకుంటూ పోండి, పెరుగుతున్నప్పుడు కొంత ఒక 1 or 2 యాడ్ చేసుకుంటూ పోండి. దట్ ఈస్ ద బెస్ట్ ఐడియా. సో మీ దేంట్లో లాక్ అవ్వరు. మీకు ఉన్న ఇన్వెస్ట్ మీ దగ్గర ₹100 బడ్జెట్ ఉన్నా కూడా మ్యాక్సిమం మీకు ఒక స్టాక్ మీద మీ 5% కన్నా మీరు ఇవ్వకూడదు. ఏ స్టాక్ అయినా అది పెరుగుతున్నా తగ్గుతున్నా మీ పోర్ట్ఫోలియో డ్యామేజ్ కాకూడదు. కాబట్టి ఏదైతే మీ స్టాక్ పిక్ చేస్తున్నారో దానికి మీరు అలాట్ చేయాల్సిన పర్సంటేజ్ 5%. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ₹1000 ఉంటే నేను ఒక్కొక్క స్టాక్ ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పాను. ఒకటి ఐఆర్సిటీసీ, ఒకటి ఐర్కాన్, మూడోది ఐఆర్ఎఫ్సి. దీంట్లో నేను 50 రూపీసే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే నా దగ్గర ₹1000 ఉన్న బడ్జెట్లో నేను 5% మాత్రమే అలాట్ చేస్తాను. సో సాఫ్ట్వేర్ సెక్టర్స్ కొంత, ఫార్మసీ సెక్టర్స్ కొంత, నెక్స్ట్ కన్జ్యూమర్ స్టాక్స్ కొంత, అట్లా మీ బడ్జెట్కి సంబంధించింది మీరు అలాట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ స్టాక్ గురించి చూద్దాం. ఈ ఆర్వీఎన్ఎల్ ఆల్మోస్ట్ మనకు 1 మంత్కి 66%, 6 మంత్స్కి 143%. సో ఇది కూడా అంతే, ఇంతకు ఐఆర్ఎఫ్సి చెప్పినట్టు సేమ్ 5% ఒక్కొక్క స్టాక్ మీకున్న బడ్జెట్కి. సో ఆర్వీఎన్ఎల్ నేనైతే ఏం చేస్తున్నట్టు 301 ఉన్నప్పుడు ఒక 10 స్టాక్స్, 280కి వచ్చినప్పుడు ఒక 10 స్టాక్స్,
260కి వచ్చినప్పుడు ఒక 10 స్టాక్స్, 240 అట్లా అట్లా మీరు ఎంత 100 స్టాక్స్ కొన్నా కూడా మీకు 30,000 కన్నా అవ్వదు. అందుకని ఒక్కొక్క 10% వచ్చి పడిపోతున్నప్పుడు మీరు కొంత స్టాక్స్ యాడ్ చేసుకుంటూ పోండి. అదే పెరుగుతూ పోతున్నప్పుడు 1 ఆర్ 2 స్టాక్స్ యాడ్ చేసు. మీరు పడిపోతున్నప్పుడు ఒక 10 స్టాక్స్ ఆర్ 5 స్టాక్స్, పెరుగుతున్నప్పుడు 1 ఆర్ 2 స్టాక్స్ అట్లా కానీ చేసుకుంటూ పోతే మీకు మీ పోర్ట్‌ఫోలియో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. Okay friends, thanks for watching. Take care of your health and take care of your wealth. Thank you. See you in the next video.